కొత్తగా మంత్రి పదవి వచ్చిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆగలేకపోతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. గ్రీన్ కో ద్వారా ఎలక్టోరల్ బాండ్లు అందుకోని పార్టీ ఉందా అని ప్రశ్నించారు. క్విట్ ప్రోకో ఉంటున్నారని, గ్రీన్ కోకు ఏమీ లబ్ధి చేకూర్చామని చెప్పాలని పొంగిలేటిని డిమాండ్ చేశారు. మొన్న మీరు మెగా కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 4600 కోట్ల ప్రాజెక్టు కేకు కోసుకున్నట్టు ఇద్దరు చెరో ప్యాకేజ్ పంచుకున్నారు. మరి మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి 22లో 23లో 100 కోట్ల రూపాయలు ఇచ్చింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో. మరి ఇవాళ నేనంటే ఇది క్విట్ ప్రో కో అంటే మీకు సమ్మతమేనా? గ్రీన్ కో అనే సంస్థ ద్వారా ఎలక్టరల్ బాండ్స్ అందుకోని పార్టీ, రాజకీయ పార్టీ తెలంగాణలో ఏదైనా ఉందా? ఒక బీఆర్ఎస్కే ఇచ్చిండ్రా? కాంగ్రెస్కి ఇయ్యలే, బీజేపీకి ఇయ్యలే, టీడీపీకి ఇయ్యలే, వైసీపీకి ఇయ్యలే, మరి అందరికి ఇచ్చిండ్రు కదా. రేపు నాకున్న సమాచారం మేరకు మల్లన్న సాగర్ నుంచి 4000 కోట్ల ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్కే రాబోతుందని నాకున్న సమాచారం. హెచ్ఎండబ్ల్యూఎస్ లో అది కూడా క్విట్ ప్రోకోనా? మూసీ ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నారు, అది కూడా ఆల్రెడీ మెగాకు మాట్లాడినట్టు. ఇదంతా కూడా క్విట్ ప్రోకోనా? మెగా ఇంజనీరింగ్ ను బ్యాన్ చేయాలని చెప్పి సుంకిశాలలో కూలిపోయిన తర్వాత, రిటైనింగ్ వాల్ కూలిపోయిన తర్వాత హెచ్ఎండబ్ల్యూఎస్ రిపోర్ట్ ఇచ్చింది బ్లాక్ లిస్ట్ చేయమని. మరి ఎందుకు చేస్తలేవు? క్విట్ ప్రోకోనా? కొత్తగా మంత్రి పదవి వచ్చింది, ఆగబట్టుకోలేకపోతున్నాడు. అన్ని బయటకు వస్తాయి బ్రదర్. యోలోల దగ్గర రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు గుంజుకుంటుండు, ఏ భూములు 30-40% రాయించుకుంటుండు. టైం వస్తుంది.